హాయ్ గైస్, హవ్ ఆర్ యూ? శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి అందరికీ. నా దగ్గర వర్క్ శారీస్ చాలా ఉంటాయండి. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ వర్క్ శారీస్ అంతా ఒక ట్రెండ్ అనమాట. అప్పుడు అన్ని వర్క్ శారీస్ చేయించుకోవడము, వచ్చినవి కుట్టుకోవడము అలా చాలా చేసేవాళ్ళం అండి. దాంట్లో ఇదొక వర్క్ శారీ అనమాట. దీనికి క్లాత్ తీసుకుని ఒక మీటర్ క్లాత్ తీసుకుని ఇలా బార్డర్ కుట్టి ఇలా ప్యాచెస్ కుట్టామండి. ప్యాచెస్ కుట్టి శారీ అంతా మిర్రర్స్ గ్లిటర్తో మిర్రర్ స్టిచ్ చేశాను అనమాట. సేమ్ కలర్ మిర్రర్తో, సేమ్ కలరు గ్లిట్టరు మిర్రర్స్తో, ప్లాస్టిక్ మిర్రర్స్తో ఇలాగా చేశానండి, స్టిచ్ చేశాను. ఇలాగా గ్లిటర్తో చేయడం వల్ల దూరం నుంచి చూస్తే మనం కుట్టినట్టే ఉంటుందండి. సేమ్ బ్లౌజ్కి కూడా అంతేనండి. ఇలా బార్డర్ వేసి హ్యాండ్స్కి ఇలా వేసానమాట. డిజైనింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే బయట ఎప్పుడు డిజైనింగ్ చేయను, కానీ మా ఫ్రెండ్స్కి ఎవరైనా చుట్టాలు అడిగితే చెప్తుంటాను డిజైనింగ్. నేను మాత్రం బాగా చేసుకుంటానండి. నా శారీస్ అన్నీ కూడా డిజైనింగ్ చాలా బాగా చేసుకుంటాను. నేను చేసుకోలేకపోతే టైలర్కి ఇస్తానండి. ఎలా చేయమని డిజైనింగ్ నేనే చెప్తానమాట. నేనే చెప్పి డిజైనింగ్ చేయమంటాను. డిజైనింగ్ చేయమని డిజైనింగ్ చేయించుకుంటానండి. ఈ శారీ కూడా అలాగే మొత్తం నేనే డిజైనింగ్ చేయించుకున్నాను. ఇలాగా ఇవన్నీ ఇలా ఉంటుందండి. శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది. అవుట్లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి. శారీ అవుట్లుక్ అంతా చాలా బాగుంటుందండి. కలరు కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అంటే ఇలా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా క్లాత్ కట్ చేసి ఇలాగా వర్క్ చేసుకోవడము, చుట్టూ మిషన్ వర్క్ చేసుకోవడము, బార్డర్ కుట్టుకోవడం అండి. చాలా చాలా రిచ్ లుక్ వస్తుందండి. షిఫాన్ శారీస్ అప్పుడు తీసుకుని, ప్లెయిన్ శారీస్ తీసుకుని అలాగా స్టిచ్ చేయించుకునేవాళ్ళం అండి మేమందరం కూడా. కొన్ని నేను చేసుకున్నాను, కొన్ని టైలర్కి ఇచ్చి చెప్పి చేయించుకున్నానండి. అలా ఒక 50 శారీస్ దాకా నాకు ఉన్నాయి. మీకు చూపిస్తాను, రోజుకో శారీ మీకు చూపిస్తాను నాకు కుదిరినప్పుడల్లా. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ఈ శారీ గురించి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, నా శారీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి.